श्रीशैलेशदयापत्रं श्रीरत्यादिगुणार्णवं नितीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजम् आश्रितभागधेयं गोपालदेशकमहं शरणं प्रपद्ये कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्छिष्यं पुण्यवर्लमहं भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सच्छिष्यसेवदिं श्रीलक्ष्मणार्यविबुधं संश्रये देविदीप्तये ओमस्मद्गुरुभ्यो नमः। भक्तामृतं विश्वजनानुमोदन् सर्वार्धदं श्रीषटकोपवाङ्मयं सहस्रशाकोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं திருவழுதினாடென்னும் தன்கருவோரென்னும் மறுவினியவன் பொன்னல் என்றும் அருமறைகள் அன்றாது செய்தால் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் பெறுவோர் பேணும் எனத்தாரை அல்லாதிருந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து எந்த கீர்த்தி ராமானுசுமனிதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீராசடு கோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெற வாந்திகளும் சோலை மதுரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்கவிரை நிலையும் மெய்யாமையன் நிலையும் தக்க நிறையும் தடையாகி தொப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை எடுப்போம் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ వాంగ్మయము అనేటువంటిది మనకి ఎన్ని రకములైనటువంటి ఉపదేశాలని ఇస్తుందో. ఎందుకు చక్కటి వాంగ్మయాన్ని చదవాలి అని అంటే దానివల్ల జీవితాన్ని ఎలా మలచుకోవాలి అనేటువంటి ఒక్క సోదర ప్రేమ అనేటువంటి విషయాలను తీసుకుందాం అనుకోండి. భారతంలో కౌరవులు వారిలో వచ్చినటువంటి ఆ మానసికమైనటువంటి విభేదాలు వైకల్యాలు అన్నీ కూడా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. రామాయణమే తీసుకున్నాం అనుకోండి. అదే రామాయణంలో ముగ్గురు సోదరుల యొక్క 3 కుటుంబాల యొక్క వైశిష్ట్యం చెప్తారు. ఇటు అయోధ్యలో రామచంద్రస్వామి సోదరులు, అటు కిష్కింధలో వాలి సుగ్రీవ సోదరులు, అటు లంకలో రావణాదుల యొక్క సోదరులు కదా. వీటిల్లో ఈ రామాయణంలో రామచంద్రస్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సోదర ప్రేమని మనం అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఇది కేవలము ప్రేమగా లౌకికంగా కాకుండా ఆధ్యాత్మిక చింతనని కూడా మనలో పెంచేటువంటి ఒక అద్భుతమైన సంబంధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ లోకంలో అన్నయ్య నాకంటే ఎక్కువ తీసుకున్నాడు, తమ్ముడు నా దగ్గర కొట్టేశాడు, ఇలాంటి ఈ ప్రపంచంలో ఉన్న మనకి ఎంత త్యాగ నిరతిని నేర్పుతుందండి రామచంద్రస్వామి సోదరుల యొక్క ప్రేమ తత్వము. ఇందులో నిన్న భరతుణ్ణి గురించి మనం చెప్పుకున్నాం. చేయని తప్పుకి దోషగా నిలబడుతున్నానే అనేటువంటి బాధ ఒకటి ఒక బాధ ఒకటి. రెండవది అన్నయ్యని ఎలా తీసుకురాగలను, నేను మళ్ళీ ఆయన రాజ్యాన్ని ఆయనకి ఇచ్చి నేను పరతంత్రుడనని ఎలా చాటుకోగలను అనేటువంటి ఆవేదన ఒకటి గల భరతుడు కంటే అత్యంత ఉత్తముడైనటువంటి సోదరుడు చరిత్రలో లేడండి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పలికినటువంటి న సర్వే భ్రాతరః తాత భవంతి భరతోపమాః. రామచంద్రుడు అన్నమాట అండి. లక్ష్మణ, భరతుల్లాంటి సోదరుడు ఉండడురా. అది చెప్పడం ఎవరితో? లక్ష్మణుడితో చెప్తున్నాడు. ఏమండి, ఆయన వెంటపడి అడవులకు వచ్చి భార్యను విడిచిపెట్టి వచ్చి సర్వకాల సర్వావస్థల్లో సేవలు చేస్తూ ఉన్నవాడితోటి నాయన భరతుల్లాంటి సోదరుడు ఉండడురా అంటే మామూలు సోదరుల మనస్సు ఎలా ఉంటుంది? ఇక్కడ లక్ష్మణ స్వామి యొక్క మనస్సు ఎలా ఉంది, భరతుడి యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది, అది మనం నిన్న కొంచెం ఊరికే స్పృశిస్తూ వెళుతున్నాం. డీప్గా వెళ్ళట్లేదు మనం కూడా. ఇవాళ మనం
లక్ష్మణస్వామి యొక్క కైంకర్య విశేషంలో ఒక్క మాట కూడా తేడా రానటువంటి చక్కటి వాంగ్ నైపుణ్యం. పెద్దల దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎన్ని నేర్పుతుందండి రామాయణం మనకి. ఇవాళ మనం ఆ వ్యాఖ్యానాన్ని చూద్దాము. తిరువాయిమొഴി 5వ పది 8వ దశకము 6వముదే. ఇవి గబగబా పరిగెట్టిద్దామంటే ఒక్కొక్క పాసురమే 2-3 రోజులు పట్టేంత వ్యాఖ్యానంగా నడుస్తోందండి. అంతంత పెద్ద వ్యాఖ్యానాలు ఉన్నాయి ఇందులో. ஆறாமுதே அடியேன் உடலும் நின்பால் அன்பாயே நீராய் அலைந்து கரைய பொறுக்குகின்ற நெடுமாலே சேரார் சென்னல் கவரி வீசம் செழுநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழக் கிடந்தாய் கண்டேன் எம்மானே. ఏరార్ కోలం తెగజెక్కడందాయి. ఆహా, శయనించి ఉన్నటువంటి కుంభకోణ స్వామి యొక్క శయన సౌందర్యానికి పారవస్యం పొందినటువంటి నమ్మాళ్ళవార్ల యొక్క పిలుపండిది. అంటే కూర్చుంటే ఒక అందం, నిలబడితే ఒక అందం, నడుస్తుంటే ఒక అందం, పడుకుంటే ఒక అందం. అందమైనటువంటి మూర్తి ఏది చేసినా అందంగానే కనపడుతూ ఉండడము అనేటువంటిది కనిపిస్తుంది. వ్యాఖ్యానంలోకి వెళ్ళిపోదాము. 257వ పేజీలో వ్యాఖ్యానంలో 257వ పేజీలో చివరి లైన్కి వచ్చాము. లక్ష్మణుడి దగ్గరికి వచ్చాం. భరతుడిని వదిలిపెట్టి లక్ష్మణుడి దగ్గరికి వచ్చాం. పరవానస్మి ఎన్నవర్. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ 258. గుణై దాస్యముపాగత ఎన్ర పోలే ఉడలం నెన్బాల్ అన్రాయే. ఉడలం నెన్బాల్ అన్బాయే అంటే ఏంటండి? ఆ మాటకి అర్థం ఉడలం నెన్బాల్ అంటే ఈ శరీరం నీ విషయంలో ప్రీతిగా నీరాయ్ కరిగిపోతాం. శరీరం కరిగిపోతాం. మనకి తెలిసినంత వరకు మనస్సు కరగడం తెలుసు, దేహం కరిగిపోతే ఎలాగండి? కానీ ఆ ప్రీతి ఒక రూపంగా వచ్చేసి ఆ ప్రీతితో ఉన్న రూపం కరిగిపోతోంది అంటున్నారు నమ్మాళ్ళవారు. అంటే ఎంత తాదాత్మ్య స్థితిని పొందుతూ ఉంటారో. మనకైతే ఎప్పుడైనా అతి ఆనందం కలిగినప్పుడు ఆహా నా ఒళ్ళు చూడండి ఎలా వచ్చేసాయో, అవి చూడండి ఇవి చూడండి అని ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. దేహం కరిగిపోయేంత ఆనందం అన్నమాట అది. ఎలాగా అంటే పరవానస్మి ఎన్నవరే. ఆయన లక్ష్మణ స్వామి చాలా అందమైనటువంటి మాట ఒకదాన్ని అంటున్నారు అని. ఏమిటి అంటే అక్కడ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇగో ఇక్కడ స్థలం ఎక్కడ బాగుంటుందో, జలం ఎక్కడ బాగుంటుందో అన్నీ చూసి చక్కగా మనకి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేయవయ్యా లక్ష్మణ అని అంటే ఆ చేతిలో ఉన్న బాణము అవి పక్కన పెట్టేసి అన్నగారి 2 కాళ్ళు పట్టుకున్నాను. నన్ను స్వతంత్రుడని అనుకుంటున్నావా? నా ఇష్టం వచ్చిన చోట నేను సెలెక్ట్ చేయడం కాదు, నువ్వు ఇక్కడ చెయ్యి అని చెప్తే నేను అక్కడ చేస్తా. పరవానస్మికా పుచ్చ. ఆ శ్లోకం కూడా ఎంత బాగా రచిస్తారు అంటే ఈయన వాల్మీకి భగవానులు పరవానస్మికా పుచ్చ త్వయి వర్ష శతం స్థితే. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలన్నయ్య, నువ్వు ఎప్పుడు కళకళలాడుతూ అలా ఉండాలి. సోదరుని పట్ల ప్రతి వాళ్ళం కోరుకోవలసినటువంటి భావం ఇది. నా ఆస్తి అంతా కొట్టుకుపోయాడు, వాడలా అయిపోవాలి, వీడిలా అయిపోవాలి, నాకు పంచలేదు, ఈ భావాలు అసలు రాకూడదని. పరవానస్మికా పుచ్చ వైవర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే. స్వయం నువ్వు చూడు, నీకు ఎక్కడ బాగుంటుందో ఎక్కడ నచ్చుతుందో నువ్వు నిర్ణయించు. క్రియతామితి మాంవద. లక్ష్మణ ఇక్కడ కట్టవయ్యా అని చెప్పు, అప్పుడు నేను కడతాను. ఈ మాట చూడండి, ఆయన యందు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరాపరత్వాన్ని గుర్తించినటువంటి భక్తుడి యొక్క మాటగా ఈ మాటని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. మీరన్నీ కూడా చక్కగా నోట్ చేసుకుంటున్నారు. నిన్న శ్రీనివాసరావు గారు పెట్టారు, ఎంత చక్కగా పెట్టారో, చాలా బాగుంది స్వామి.
హాయిగా చివరికి ఆ సూర్యక్షేత్రం భాస్కర క్షేత్రం అంటారు, అది కూడా ఎంత చక్కగా రాశారో. అంత జాగ్రత్తగా రాసుకునే వాళ్ళకి నేను ఎంత జాగ్రత్తగా చెప్పాలా అని ప్రతిరోజు భయపడుతూ ఉంటానన్నమాట. సరిగ్గా చెప్తున్నాను లేదు అని. ఆ రామచంద్రుడి గుణాలకి వశపడిపోయి నేను దాసుణ్ణి అంటాడు. అంటే పెద్దల ఎడల మనం దాసభావంతో ఉండాలి అనేది జనరల్ రూల్. ఇక్కడ లక్ష్మణుడు ఒక మాట అన్నాడండి, నీ గుణాలకి దాసుడు గుణైహి దాస్యం ఉపాగత. ఈ మాట చాలా ముఖ్యం. అన్నయ్య తల్లిదండ్రుల్ని సేవించాలి, ఇలా ధర్మాలు ఉన్నాయి, అన్నగారిని సేవించాలి, ఆ ధర్మం అలా ఉంచు. అసలు నీ గుణాలు చూస్తే నేను దాసుడు కాకుండా ఎలా ఉండగలను? మా అన్నయ్య ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు. రెండు విధాలను దాసత్వం వస్తుంది, కానీ రూల్ ప్రకారం వచ్చిన దాసత్వం కాదు, ప్రేమతో వచ్చినటువంటి దాసత్వం. ఈ ప్రేమని పెంచుకోవాలి వ్యక్తులు అనేటువంటిది రామాయణం మనకి చాలా చక్కగా చెప్తుంది అండి. అందువల్ల ఉడలం నెంబాలం బాయే శేషత్వం ఆత్మావకు స్వరూపమానాలు. ఇదే మనం చెప్పుకున్న మాట. ఇప్పుడు శేషత్వం అంటే పెద్దల ఎడల మనం శేషులం అనేటువంటి భావంగా ఉండడం. దేహమదుకు విరోధియాయి నృత్వం నిలై కులందదు. అసలు అలా కాదు. నా ప్రేమ అనేటువంటిది నీ గుణాలకి వశపడిపోయిందయ్యా. ఆ మంచి గుణాలని చూసి ఇంకా తట్టుకోలేక నీకు దాసున్నైపోయి. అంత ప్రేమతత్వం. మామూలుగా ఆత్మ ఉంటే ఉండొచ్చండి, శరీరం విరోధిగా ఉంటుంది కదా, శరీరం అంత సహకరించదు కదా. అహమ్యన్న రిక్కర కడవై వివర్తాం అడియే నన్రదు విషయత్తునడయ్య భోగ్యత అతిశయమిరే. నేను అనే చోట అడియేన్ అనాలి. ఇవన్నీ పాఠాలేనండి మనకి. మామూలుగా నేను ఇలా చేశానండి, నేను ఇలా అనుకుంటూ ఉంటాం, ఏదో పెరుమాళ్ళు అలా చేయించారండి అని అంటండి. మనం ఇంకా దీన్ని అంత పూర్తిగా ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం, మనమే చేశామేమో అనుకుంటున్నాం. అలా చేయిస్తున్నారండి, నన్ను ఉపకరణంగా పెరుమాళ్ళు చేయిస్తున్నారండి. విషత్తినుடைய భోగ్యత అతిశయమిరే. అది పెరుమాళ్ళలో ఉండేటువంటి చాలా భోగ్యత, అతిశయము అన్నమాట. அப்படியே శరీరం విషయాధీనమాగ அழிந்தபடி சேஷத்வாகாரமான ஆத்மாவை தன் வழியே இருக்கை தவிர்ந்து அதன் வழியே తాను ఒழுగంబడియాయిత్. అది ఈ స్వరూపం. రెండు మాటలు ఇక్కడ, ఒకటి స్వరూపం, ఒకటి ప్రేమ. స్వరూపం యాజ్ పర్ రూల్స్ పెద్దవాళ్ళని మనం చెయ్యాలి, అది స్వరూపం. ప్రేమ నీలో ఉన్న గుణాలను చూసి వశపడిపోయి చేసేటువంటి ప్రేమ అన్నమాట. కాబట్టి శేషత్వమే ఆత్మకి స్వరూపం. మనం తిరుమంత్రార్థంలో నేర్చుకున్నాం కదండి, ఆత్మకి ఏమిటండి స్వరూపము అంటే శేషత్వ భావము. అలాగా ఆ శేషత్వ భావముతో ఉండాలని తెలిసి మాత్రమే నీకు భక్తుణ్ణి కాల, నీలో ఉండే కళ్యాణ గుణాలను చూసి పరవశపడిపోయి నేను నీకు అక్కడ ఇంకా నేను అనేది లేదు అన్నమాట. అది వలియే తాను ఒഴുగుంబడియాయిత్. అదంతా అప్రయత్నంగా, అంటే దాసభావం నా మనస్సు నిండా నిండింది అని చెప్పడం అన్నమాట. జ్ఞానానంద స్వరూపనాన ఆత్మావాదల్ அதுக்கு தோல் தீண்டியான జ్ఞాన ప్రసరద్వానమాన మనస్సాదలండ్రికే. మామూలుగా ఆత్మకి జ్ఞానము, ఆనందము అనేటువంటివి స్వరూపాలు. కానీ ఈ జ్ఞానాన్ని గాని, ఈ ఆనందాన్ని గాని జ్ఞాన ప్రసరణ ద్వారం ఏదండి? మనలో ఉన్నటువంటి దాన్ని పైకి లోకానికి చెప్పాలి అంటే గేటు తెరవాలి కదండి. ఆ ప్రసరణ ద్వారం ఏది? మనస్సు. నా మనస్సే పరవశించి పోతోంది. ఇది చాలా చక్కటి వాక్యాల యొక్క నిర్మాణం అన్నమాట. అంటే జ్ఞాన ప్రసరణ మార్గము మనస్సు అనేటువంటి దాన్ని ఒకదాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. మనకు మనసులో ఎన్ని భావాలున్నా, ఏ ఉన్నా, లోపల ఎన్ని ఉన్నాయో చూపిస్తే గానీ తెలియదు. కొన్ని రకాల ప్రేమలు ఉంటాయండి. ప్రేమ లేకపోతే ఎందుకు వస్తాను నీతోటి, ఆ ప్రేమ లేకపోతే ఎందుకు పెడతాను తిన్నది చెప్పాలా అంటుంటారు కొంతమంది. అది చాలా తప్పు. ప్రేమ ఉంటే ఆ ప్రేమను నువ్వు ప్రకటించాలి. బాగుంటే బాగుంది అని చెప్పాలి, నోటితో అనాలి. అన్నప్పుడే దానికి సార్థక్యం అనేటువంటిది. ఇది చాలా పెద్ద పాఠం అండి లోకానికి. చాలా మందిని చూస్తుంటాం, అవును మాకు ఇష్టమే, అది చెప్పాలేంటి ప్రత్యేకంగా.
ప్రత్యేకంగా చెప్పాల్సిందే. నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు చేసింది నాకు ఇష్టమైంది అని ప్రకటన కూడా, ప్రేమకి ప్రకటన కూడా ఉండాలి. ఆ ప్రకటన మనస్సు ద్వారా వస్తుంది అన్నమాట. ఇంకా ఆనందం వచ్చేసింది అనుకోండి, ఇక్కడ ఎలా చెప్పారో చూడండి. ஞான பிரசரத்வாரமான மனசாதலன்றிக்கே இவத்துக்கு அவ்வருகான மாம்சமேதோ అస్థిమయమాన శరీరం అయ్యింబడియాయిత్. ఆ ఆనందం ఈ శరీరంతో, ఈ రక్తంతో, ఈ మేధస్సుతో, ఈ అస్థికలతో, వీటితో ఉండేటువంటి ఈ దేహంలో కూడా ప్రకటితం అవుతుంది కదండి. చాలా ఆనందం కలిగిందండి. అవతల వాడికి ఏదో ఇవ్వాలి, ఆనందంతో చేతులు వణికిపోతుంటాయో లేదా, ఓ ఇలా అయిపోతుంటాయి. ఎందుకండి, దేహంలో కూడా కనపడాలి ఆ లక్షణం. అంత ఆధ్యాత్మ్య స్థితి రావాలి. మనస్సు దాకా వచ్చి లోపలికి వెళ్ళిపోయింది అంటే అది 50%. దానిని నీ మాటలో వచ్చారు అక్కడి దాకా వచ్చిన వాళ్ళు రాకేం చేస్తారండి, లోపలికి వస్తారులేండి అంటామండి. అనే ఊరుకోగలవండి. వచ్చారా అని ఎదురు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చామనుకోండి, ఆ ప్రకటన వేరుగా ఉంటుంది. కాబట్టి నీ మనస్సుని నీ చేష్టలతోటి నువ్వు ప్రకటించాల్సిందే. ఏదో విధా కర్మ అన్నట్టు వచ్చారా రండి మాకు రోజు ఇలా ఎవరెవరు వస్తూనే ఉంటారు, తినండి కొంచెం కోరేయమంటారా అంటామనుకోండి, ఆ తినేవాడి మనస్సు ఎంత బాధపడిపోతుంది. కాబట్టి మంచి మనస్సుని మంచి మాటలతోటి చక్కగా ప్రకటించడము అనేది చాలా అవసరము అనేటువంటిది. నిన్బాలన్బాయే చేతన విభాగం అజువనిక్క వల్ల పక్కలిలే అన్బు కాశ్రేమాగైతవరిందు అన్బిదాను ఒక వడుగు కొండా పోలే. ప్రేమ అంతా ఒక రూపం దాల్చేసింది కండి, ప్రేమకే ఒక శరీరం వచ్చేసింది కండి. అప్పుడు చేసే ప్రతి పనిలో ప్రేమ తొణకిసలాడుతూ ఉంటుంది అన్నమాట. నీరా ఉడలమన్బాయ్ అన్ముదాన్ నేరాయి కొండు అలయా నిండదు. ఇది దీనికి ఒక పద్ధతి అనేటువంటిది అనమాట. ప్రీతి అనేటువంటిది ఒక శరీరం దాలిస్తే నేను అయ్యాను అని అంటే, నీరు తనలో పడిన దాన్ని కరిగించుకుంటుంది, నీరు కరిగిపోదు కదా. అలాగ మనం కరిగిపోవడం ఏమిటండి అంటే, అంతటి ప్రేమ తత్వాన్ని నువ్వు అలవర్చుకోవాలి, అంతటి ఆర్ద్రత రావాలి మనస్సులో. ఆర్ద్రత అన్నారు ఏమిటండి అని అడిగిస్తారు చూడండి సినిమాల్లో. అలాగా మనస్సు కరిగిపోవడము అనేటువంటిది అన్నమాట. ఎలాగా అసలు ఒక ఆర్డర్ ఉంటుందండి. ముందర శ్రవణమాయే, ఏదైనా మనం ఒకటి వింటామండి, ఇప్పుడు వింటున్నాం, ఒక మాటను విన్నాం. అనంతరం మననమాయే, ఓహో ఇలా చెప్పారా అని అది మనస్సులో ఒకసారి ధ్యానం చేసుకుని పెన్నై భావనయ్యాయి, ఆ తర్వాత భగవత్ ప్రీతితో నిండడం. ఇది ఒక ఆర్డర్గా ఏ పనైనా, చెడైనా అలాగే జరుగుతుంది, మంచైనా అలాగే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆళ్వార్లకు అలా కాదుటండి. అదో ప్రత్యక్ష సమానాకారమైకొండు అవ్వడమిలే వరిగిరిదంటే, ఆళ్వార్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్డర్ అంతా మారిపోయింది కండి. ఎలాగాది విషయం అవిక్కవలిగిరికే అంటే ఆ క్రమం అంతా కూడా ఆళ్వార్ల దగ్గర మారిపోయి, ఏమిటి బృహదారణ్యక ఉపనిషత్తులో వాక్యాలండి ఇవి. దీన్ని వేదాన్ని తమిళ సైతం మారను కదండి. ఏమని చెప్పారు? ఆత్మారే సోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ద్రష్టవ్య, ఒక ఆర్డర్ చెప్పారండి. ఇప్పుడు మనకు సరిగ్గా ఈ లైన్లు అవే, ఆ ఉపనిషత్తు వాక్యాలే. శ్రోతవ్య అంటే ఇక్కడ మనకేం చెప్పారు? ముందర శ్రవణమయ్యి, అనంతరం మననమాయి, మంతవ్య, పెన్నై భావనీయాయి అంటే నిధిధ్యాసితవ్య, అది ప్రత్యక్ష సమాకారమై ద్రష్టవ్య. ఆ నాలుగిటికి నిజంగా 7 వ్యాఖ్యానంలో ఉపనిషత్తు భావాన్ని ఆళ్వార్లు చెప్పిన దాన్ని మనకి అందించడంలో నంబిళ్ళయ్య గారు ఎంత అద్భుతమైనటువంటి కృషి చేసి మనలాంటి వాళ్ళకి అందేలాగా ఉపనిషత్ సారాన్ని అందించారో చూడండి. అది తన్న ఇరే నేరా ఎలై కలందురయ్యా. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆళ్వార్ల మనస్సుని శైథిల్యం చేసేస్తున్నాడు. ఏమవుతున్నామో తెలియకుండా అయిపోవడాన్ని శైథిల్యం అంటారు. ఒక దివ్యానందం వచ్చినప్పుడు అసలు నాకు ఏమైందో తెలియలేదు,
అంటుంటాం చూడండి. అలాంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. నీరు తన పక్కలిల్లు అగపట్టదై కరైత్ తాను కరయ్యా దిరిక్కమాయిత్తు. లోకంలో నీళ్ళల్లో ఏదో ఒకటి పడేసామనుకోండి, ఉప్పో పంచదార ఏదో ఒకటి, దాన్ని కరిగిస్తుంది. ఇంగు అంగనండ్రు ఆళ్వార్ విషయంలో ఇప్పుడు అలా కాదండి. నీరు తానాయిత్తు కరైగిరదు, నీరే కరిగిపోతుంది. అంటే ఆళ్వార్ల యొక్క దేహమే ప్రీతి రూపంగా కరిగిపోతోంది అనమాట. అంబు నీరానాలు ఏమండి, ప్రేమే నీరైపోతే నీరు దాని కరయ్య తట్టిల్లయ్యే. నీరు ప్రీతి నీరైనప్పుడు నీరు కరిగిందంటే ఆశ్చర్యమే ఉందండి. అది మనకి తెలియకుండానే దేహంలో ఆ ఆనంద ప్రకటన తెలుస్తూ ఉంటుంది. ఇగో ఇంత మొహం చేసుకున్నాడు అంటాను చూడండి. మనం ఎవరినైనా ఎలా తెలిసిందండి మీకు? ఇంత మొహం, అదే మొహం కదా, కానీ అందులో భావ ప్రకటన ఇంత ఆనందము అని తెలియడము అన్నమాట. ఇత్తలై అళవిదువానాల్ అత్తలై సేగరదన్నెల్. సరేనండి, ఆళ్వార్ల పరిస్థితి ఇలా ఉంది. పెరుమాళ్ళు ఎలా ఉన్నారండి? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారండి, వచ్చినప్పుడు మనం ఎలా పరవశించిపోవాలో చెప్పారు. వచ్చిన వాళ్ళు ఎలా పరవశించిపోతారండి? ఇక్కడ అది పెరుమాళ్ళ వైపు అనమాట, రెండో వైపు అన్నమాట. ఆయనండి ఊరుగెండ్రా అడిక్క ఇక్కడ ఇట్ట ఇత్తనయ్యా ఇత్తు. కరిగిస్తున్నాడా కరిగిపోతున్నాడో తెలియట్లేదు ఆయన అంతకంటే కళ్ళతో తాగేస్తున్నాడా అన్నట్లుగా ఈ ఆళ్వార్లని చూస్తున్నాడు. అழிப்பாళనానవన్ ఆభరణాదిகள் ఎన్నో పారాదే ఉరుక్కి అజిక్కుమా పోలే కాణం ఇవనం ఉరుక్కి అజిక్కెంద్రపడే. భలే ఉదాహరణ చెప్పారు మనకి అర్థం అవడం కోసమని. కంసాలి ఎలాంటి ఆభరణమైనా సరే ఒక దాంట్లో కొలిమిలో పెట్టేటప్పటికి అలా బంగారం కరిగి అలా ద్రవ పదార్థంగా అయిపోతుంది. అలాగా ఆళ్వార్లలో ఉండేటువంటి సర్వస్వాన్ని పెరుమాళ్ళు కరిగించేస్తున్నారు. ఏదైనా సరే దాన్ని చక్కగా కరిగించేస్తున్నారు. ఆళ్వార్ని కరిగించేసి స్వామి దృఢంగా ఉన్నాడండి. దేశమాన అణిగలనం இவர் கை போக்குச் செய்கையிரே ஆழ்வாரு போல் உடலை உருக்கி అజిగ్గమెత్తనయ్యో ఎన్నెల్. ఓహో, ఆళ్వార్లనే ఇలా చేస్తున్నారా? పెరుమాళ్ళు హాయిగా చక్కగా ఉన్నారా? లేదండి బాబు, ఆళ్వార్ల కంటే ఎక్కువ ఆరాట పడిపోతున్నారు పెరుమాళ్ళు. నేడు మాలే, అదే ఆ పదంకి అర్థం. మనకి తిరుపవేళ వస్తుంది కదండి ఒరిత్తిలో, నెరుపెన్న నెన్న నెడుమాలే. ఆ వచ్చినటువంటి గోపికల్ని అలా చూస్తూ ఉంటే ఒకసారి ఆ కళ్ళ ముందు ఇలా ఇలా అని, ఏంటి అంతలా చూస్తావు, ఈ లోకంలోకి రా అంటుంది ఆండాళ్ళ తల్లి. అలాగే ఇక్కడ కూడా ఎదిర్తలయ్యిల్ అజివు కండ పిన్బిరే ఇత్తలయ్యిల్ అజివు అంటే ఆయన మాళ్ళంటేనే వ్యామోహం అండి. నెడుమాళ్ళంటే ఇంకా ఆయనే వ్యామోహం అయిపోయాడు. వీళ్ళకి ప్రీతి రూపంగా అయిపోయింది, ఆయనకు వ్యామోహం రూపంగా అయిపోయింది. పోటాపోటీలు అనమాట భగవంతుడికేని ఆళ్వారికేని. ఆళ్వారేమో ప్రీతే రూపు దాల్చారు, పెరుమాళ్ళేమో వ్యామోహమే రూపు దాల్చారు. అందువల్ల కలమునకల అయిపోయేవాడు అన్నాడు అనమాట. ఏం చెప్పగలమండి? ఒక్క మాటే అనగలం. அவனுடைய வியாமோகத்தை பார்க்கிலேதொன்னும் போராதபடியாயிருக்கும் அவனுடைய அறிவு சொல்லும் போது ఎన్నవడైవల్ వాచక శబ్దమిట్టు చల్ల వండాదు. ఏమని ఎంత ఆనందపడుతున్నాడండి, దానికి మాటల్లో ఇంత ఆనందం, ఇంత ఆనందం, ఇంత ఆనందం. అంతే కదండి, మనం ఎంత బాగుంది అంటాం, అబ్బా ఎంత బాగుందో అని నొక్కి చెప్పడమే తప్ప దానికి పదాలు అనేవి ఏవి ఉండవన్నమాట. అనుభవైక వేద్యము అనేటువంటి మాట అన్నమాట. వాచక శబ్దం ఇట్టు చల్లబండాదు. మాటలు లేవు, కొన్ని భావాలకి ప్రకటనలు ఉండవండి, కొన్ని సత్యాలు ఉంటాయి. ఆ సత్యాలను మనం నమ్మి తీరవలసిందే. ఆ డబ్బు ఉంటే ఏదైనా చేయగలము, డబ్బుతో అన్నీ చెయ్యలేము. ఇంకా దానికి ఎవరు ఏం చెప్పలేరు, దానికి సమాధానం లేదు. అలాగే నీ భావాన్ని నువ్వు చెప్పగలవు, లేదు, మాటలతో చెప్పలేము. నెడుమాల్ ఎన్నిలెన్ను మెత్తనై మాలెన్నో వ్యామోహం. వ్యామోహం దాన్ని తమిళంలో పైత్యం అంటారు, పైత్యం అంటారు, పైత్యకారి పెయ్యా అని పిలుస్తారు.
అంటే అతి ప్రీతి కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. నెడుమాలెన్నో మిక్క వ్యామోహత్తయుడయ్యనాయరికై ఎంత వ్యామోహం అన్రికే మాలెన్ను పెరియోనెంద్రపడియాయి అది తాను బ్రహ్మరుద్రాదిగళవో ఎన్నెల్లు. ఆ ప్రేమను చూసి ఆళ్వార్లు కూడా శైథిల్యం పొందేంత ప్రేమని ఆయన పొందారు. మామూలుగా దేవతల కంటే గొప్పవాడు వ్యామోహశీలి అంటాం. ఆ స్వామి గొప్పతనమైన వ్యామోహమైన ఏదైనా ఇటు ఆళ్వార్లు కరిగి నీరైపోతున్నారు అనేటువంటిది చెప్పడం. అది దీనికి ఒక హద్దు అనేది లేదు. బ్రహ్మ రుద్రాది పర్యంతం కూడా అందరినీ పరవశింపచేసేటువంటి ఆళ్వార్ల యొక్క ప్రేమతత్వం. అలా నెక్స్ట్ పేజీ. మనిషర్కు దేవర్ పోల దేవర్కున్ దేవనంగిరదు. మనం చెప్పుకోవాలంటే మామూలుగా ఆనందాలకి కొలతలు ఉన్నాయండి. చీమకి పిపీలకు ఆనందం ఇంత, దాని దేహం ఇంత కాబట్టి ఇంతే ఆనందం ఉంటుంది, లేదు ఇంకొంచెం పెద్దదానికి ఇంత, లేదు మనిషికి ఇంత, లేదు దేవతలకి ఇంత, లేదు బ్రహ్మానందం. ఆనందం కూడా ఎక్కువ వస్తే మనం పట్టలేం కదండి. ట్రాన్స్ఫార్మర్లోకి ఎక్కువ కరెంట్ వస్తే పేలిపోదు. మనం కూడా అంతే, అతి సంతోషాన్ని పొందామంటే గుండెగిపోతుంది. కాబట్టి దానికి ఒక హద్దు అనేటువంటిది ఈ శరీరంకి సరిపోదు. అందుకోసం ఒక మాట అంటున్నారు, మనిషర్కు దేవర్ పోల, మనుషుల కంటే దేవతలు ఇంకా ఆనందం. దేవరకు దేవన్, వాళ్లకు కూడా దేవాది దేవుడైన పెరుమాళ్ల ప్రేమ ఎంతని చెప్పగలమండి. నెడుమాలెన్నో, ఒకటేమో గొప్పతనము అని అర్థం. మాల్ అనేటువంటి దానికి గొప్పతనము అని ఒక అర్థం. సర్వేశ్వరణ్యన్నపడి, అందరికీ కూడా ఈశ్వరుడు అని ఒక అర్థము. ఓవరాల్ గా గొప్పవాడనే అర్థం. అందరికీ ఈశ్వరుడన్నా, చాలా గొప్పవాడు అన్నా, అది భౌతికంగా విశ్వరూపం కలవాడని చెప్పుకోవచ్చు, లేకపోతే అద్భుతమైనటువంటి వ్యామోహశీలి అని కూడా చెప్పుకోవచ్చు. అవరుడయ్య పెరుమయ్యం ఇవరై అழிக்கை కూడలా మెత్తనయ్యిరే. ఆయన యొక్క గొప్పతనం, ఈయన యొక్క వ్యామోహం, ఇవి రెండు కలిపేటప్పటికీ ఆళ్వార్ని శిథిలను చేసేస్తోంది. అంటే అంత దివ్యానందాన్ని పొందారు అని అర్థం అండి. 100 వాక్యాలు చెప్పారు ఇక్కడ. ఇంట 100 వాక్యాలకి సారాంశం ఏమిటి అంటే, పెరుమాళ్లను చూసి ఆళ్వారు వ్యామోహపడ్డారు, ఆళ్వార్లను చూసి పెరుమాళ్లు పరవశించిపోయారు. ఉభయత ఉన్నప్పుడే అది ఫలిస్తుందండి. వన్ సైడ్ గా ఉన్నది ఎప్పుడూ కూడా విరక్తి కలిగిస్తుంది. అది లోకంలో అందరికీ అనుభవైక వేద్యం. రెండు వైపులా ప్రేమతత్వం ఉన్నప్పుడే అది ఫలిస్తుంది అనేటువంటిది. అలాంటి దాన్ని ఇక్కడ ఒక ఉదాహరణతోటి మామూలుగా మరి దివ్య దేశాన్ని వర్ణించడం సెకండ్ హాఫ్ కదండి. శ్రీరార్ సెన్నల్ కవరి వీసునేరు తిరుపుడందై, దానికి చెప్తున్నారండి. శ్రీరార్ ఇత్యాది మిక్క గణత్తయుడైతాన సెన్నల్ కదిర్గళానవై కణ్వళరందరిగిర ఆజగై కండు. ఆ అందమైనటువంటి అక్కడ సౌందర్యంతో ఎంత అందమో. ఆ తోటను చూస్తే, నిజంగా వరిచేలు చూస్తే పూర్తిగా పండినప్పుడు, పైకి కంకులు వచ్చినప్పుడు, ఎర్రధాన్యంగా ఉన్నప్పుడు అవి గాలికి అటు ఇటు అలా తలలు ఊస్తూ ఉంటాయండి. ఆ చిన్న మూమెంట్ ఎలా ఏ దృష్టి చూస్తే అది కనపడుతుందండి. మనిషికి పెరుమాళ్ళు సేవ అనే దృష్టితో చెప్తున్నారు నమ్మాళ్ళ వాళ్ళు. ఆయనకి చేలు కూడా అలాగే కనిపిస్తున్నాయండి. ఏమండి ఏం చేస్తున్నాయట? అది ఆ చామరాలు వీస్తున్నాయా అన్నట్టు. అది అందం. మనకి యద్భావం తద్భవతి అనేది ఏదో అంటుంటారు చూడండి. లేదండి, గాలికి అటు ఇటు కొట్టుకుంటున్నాయి అంటాం మామూలు వాళ్ళం అయితే. దానికి అంత అందం కనపడదు. అలా మేము కాబట్టి ఈ పెరుమాళ్ళు ఉన్న ఊరిలో పుట్టాం కాబట్టి తండ్రి నీకు సేవ చేసుకుంటాము, చింజామరి సేవ చేస్తాము, పెరుక్కచ్చి నంబి పొందినంత ఆనందాన్ని మేము కూడా పొందుతాము అని చెప్పి చక్కగా పంట పొలాలు అలాగా తలలు ఆడిస్తూ అందంగా తిరుగుతున్నాయి అనేటువంటిది అన్నమాట. ఆ మాటనే చెప్తున్నారు. పరిచర్య పండువారే పోలే అసయ్య నెత్తం సీర్ ఘనము అరగం. సీర్ అంటే గొప్పతనము అని అర్థం ఉందండి, అందము అని అర్థం ఉంది, రెండు ఉన్నాయి. ఈ తిరుక్కుడందైలో ఊరికి గొప్పతనము ఎందుకు అంత గొప్పతనం అండి, ఎంత అద్భుత దివ్య దేశం అండి.
పెరుమాళ్ళు ఆళ్వార్లను చూసి నేను మీతో వస్తాను అలాగా లేస్తుంటే లేవకు లేవకు అన్నారు. ఇప్పుడు నువ్వు లేచావంటే విగ్రహాలు కదిలిపోయాయి అనుకోండి, మళ్ళీ ప్రతిష్టలు అవన్నీ చేయాలి, లేనిపోని గొడవ. అందువల్ల వద్దు నాయనా నువ్వు అలాగే ఉండు అంటే కించిత్ ఉత్తాన భంగిగా కనిపించేటువంటి అందమైనటువంటి రూపము అని ఒకటి. రెండవది అందం, మామూలుగా అందం, అంత పెరుమై గల రూపము, అంత అందమైనటువంటి రూపం. సీరు కరమం అజగం కవరి పోలే ఈస కవరి చామరం. చామరానికి అందమైన పేరు కవరి. అంటే చామరం వేసేటప్పుడు మనం మామూలుగా తిరువారాధన చేస్తుంటాం, టపటప తిరగాలి కుంభొస్తాం, టపటపటప కొట్టేస్తాం, పూలు విసిరేస్తాం, ఏదో చేసేస్తాం మనకి జాత అయినట్టు. మనం స్వామివారు చామరం వేస్తే మీరు చాలా చూసుంటారు చాలాసార్లు. అసలు దాన్ని అలా కనిపిస్తూ ఇలా ఇలా అంటూ మళ్ళీ ఇలా అందులో ఉన్నటువంటి వందటి నుంచి గాలి వచ్చి పెరుమాళ్ళకి తగల. చేసే ప్రతి పనిలోనూ భక్తి భావమే అని చెప్పడం. చెయ్యాలరా నాయన టైం అయిపోతుంది అని చేయడం కాదు, చెయ్యకుండా ఉండలేక చేసేటువంటి. అందుకే సెన్నెలుక్కు చీర్మయ్యావదు ఆరాముదార్వార్కు అముదుపడి ఆగిన సీర్మయ్య అగిలుమాగిరదు. ఇంకో అందమైన మాట అని చెప్తున్నారు. ఈ ఊళ్ళో పెరుమాళ్ళకి ఆరా అముదు అని పేరుట, అతృప్త అమృత స్వరూపుడట. అలాంటి ఆయన్ని సేవించుకోవడానికి వచ్చే భక్తులకి మేము ప్రసాదం అవుతున్నాం అని ఆనందంతో తలలూపుతున్నాం. అసలు ఏది అయినా భగవత్పరంగా భాగవతాత్మ పరంగానే అన్వయించడం. సంతానం గోపాలాచార్య స్వామి వారు మీకు అందరికీ తెలిసే ఉంటారు, వినుంటారు. వీణను కూడా నిలబెట్టి పాసురాలు వీణ మీద వాయిస్తూ చెప్పేవారండి. చాలా గొప్ప పండితుడు ఆయన. అనేవారు పెసరపప్పు పొంగలి ఉడుకుతుంటే టప్ 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 ఎగిరి పడుతూ ఉంటుంది కదండి పెసరపప్పు. దానికి అనేవారు భాగవతోత్తముల కడుపులోకి వెళ్ళే అదృష్టాన్ని నోచుకున్నాను అని ఎగిరెగిరి డాన్స్ చేస్తుంది పెసరపప్పు అనేవారండి ఆయన. అది ఆ చూసే దృష్టిలో ఉంటుంది చెప్పడం అనేది. ఏదైనా కూడా అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఆరా అముదాన్ వరకు అముదుపడి ఆగలి సీర్మయ్యాగలి యాగలిమ్మాగలదు అప్పోదు అహమన్నం దగ్గర సేర్మై. నేను స్వామికి అన్నం అవుతున్నా, నేను స్వామికి ప్రసాదం అవుతున్నాను. ఆనంద నాట్యం అంటాడు. పొలాలు అలా నాట్యం చేస్తున్నాయి. కవరి వేషం అది వర్తమాన కాలక్రియ. వీచేటువంటి పూర్వం వీచాయా, ఇప్పుడు వీస్తున్నాయా, ఇక ముందు వీస్తాయా? కాదండి, సహజత్వం ఎప్పుడూ వీస్తూనే ఉంటాయి. అకాల పలినో వృక్షాహ ఎన్నమా పోలే. చాలా రామాయణంలో రామచంద్రుడు వస్తుంటే సీజన్ కాకపోయినా కూడా రామచంద్రుడు వస్తున్నాడనే ఆనందంతో చెట్లన్నీ పళ్ళు పండాయి అని వాల్మీకి భగవానుడు ప్రకృతి యొక్క పారవస్యాన్ని చెప్తారండి. సరిగ్గా అదే పాయింట్ అన్నమాట. అకాల ఫలినో వృక్షాః సర్వే చాపి మధుస్రవాః. అన్ని అలాగా నవనవనవలాడిపోతూ రసం చిప్పిల్లేలా. మధుస్రవాః తేనెలు చిప్పిళ్ళ గట్టిగా పట్టుకుంటే అలా వచ్చేస్తుందేమో రసం. అన్నంత రసంతో కూడిండి భవంతు మాకే భగవన్ అయోధ్యాం ప్రతి గచ్చతి. ఏమన్నా వరం కావాలా నీకు రామచంద్ర అంటే ఇది కోరుకుంటాడండి రామచంద్రుడు. నాతోటి ఈ సైన్యం అంతా అయోధ్యకు వస్తున్నారు, వీళ్ళందరికీ మార్గంలో ఇలాంటి పళ్ళు పువ్వులు స్వాగతాలు పలకాలి అంటే భగవత్ సేవలో ధరించేటువంటి ప్రకృతి వైలక్షణ్యాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అని అనమాట. అందువల్ల అకాల పలినో వృక్షాహైనమా పోలే అరత్తు నడవేండా పోలే కాణం. మనస్సు ఎరిగి నడుచుకుంటున్నాయిటండి చెట్లు. మనుషులే మనస్సు ఎరిగి నడుచుకోవట్లేదు లోకల్లా. అవతల వాడికి మన మనసు ఏమిటో తెలిసినా అది చేయడానికే కుదరడంలా. అలాంటిది ప్రకృతి కూడా పెరుమాళ్ళ యొక్క అభిమతాన్ని తెలుసుకుని ఓహో రామచంద్రుడు కోరాడు కాబట్టి సైన్యానికి అంతటికి ఆహారాన్ని అందించాలి అని అద్భుతంగా ఫలించినట్లుగా కాణం. కరుద్దు అరిందు అడిమై సైవారు పోలే భావం తెలిసి కైంకర్యం చేసేవాళ్ళలాగా. కైంకర్యం చేయడంలో కూడా మనకి ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారనుకోండి, వాళ్ళకి ఏది ఇష్టమో మనం విని ఉంటాం, ఎవరి ద్వారానో ఎప్పుడో తెలిసి ఉంటుంది. లేదు మీ ఇంటికి మీ పిల్లలే విదేశాల నుంచి వస్తారు, వాళ్ళకేమో మీకు తెలుసు. మనస్సు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనవన్నీ చకచకా చేసేయాలి అనిపిస్తుంది.
మామూలుగా పెట్టడం వేరు, మనస్సు తెలిసి పెట్టడం వేరు. అలాగట ఈ చెట్లన్నీ కూడా మనస్సు తెలుసుకొని పండాయా అన్నట్లుగా కరెత్తాడి వందు అడిమై సైవారే పోలే శేషవస్తువిన్ వ్యాపారమడయ్యా. శేషవస్తువు ఆయన, మనమేమో శేషం, ఆయనమేమో శేషి. శేషితన కడమయ్యాగా నేను ఎత్తెరెక్కరపడి నేను చేసే ప్రతి పనిని తండ్రి నా కైంకర్యంగా భావించాలి అని శేషునీర్ పువ్వులు పళ్ళే కాదండి, నీళ్ళైతే ఆనందంతో తుళ్ళి పడిపోతున్నాయి. ఇవన్నీ చూడండి, నీళ్లు పైనుంచి కిందకు పడితే తుళ్ళే పడతాయి. ఓ అలా రమణగా పడతాయా ఏంటి, దడ ప్రవహిస్తాయి. కానీ దాన్ని ఎంత చెప్తున్నారో స్వామి మనస్సు తెలుసుకుని తుళ్ళి పడేటువంటి కణ్వళరందరిగిరా సౌకుమార్యత్తుకు పోరంగడి అడగిదాన జల సమృద్ధి అయ్యుడంతాన తిరుప్పుడందయ్యలే. ఈ అందంతో పోటీ పడుతున్నాడు స్వామి. నువ్వేమిటి సప్త ప్రకార మధ్య సరసిజముకుడోద్వాసమానే విమానే కావేరి మధ్య దేశే వా అందంగా పడుకున్నావా, నీ అందానికి తగ్గట్టుగా నేను ప్రవహిస్తానయ్యా అని జలాలుట ఆ పైనుంచి మెట్టు మెట్టుగా అలా జారి ప్రవహిస్తున్నాయి, పోటీ పడుతున్నాయి స్వామి అందంతో అన్నాడు. కణ్వళరందరిగిన సౌకుమార్యత్తుకు పోరంపడే అజగిదానం జల సమృద్ధి అయుడైతాన తిరుక్కుడందయ్యలే. అలాంటి ఆరామముదు పెరుమాళ్ల సన్నిధిలో సెజునీర్ పెరునీరెండ్రుమాం ఏరార్ కోలం ఇచ్చాది అழగు సమయింద ఒప్పనై అందానికి తగినటువంటి అలంకారము. ఈ లోకంలో రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, సహజంగా అందమైన దానికి ఏ అలంకారం పెట్టకపోయినా చాలా బాగుంటుంది. కాళిదాస్ చెప్తుంటాడు, చాలాసార్లు చెప్పుకున్నాం, సరసిజ మనువిద్ధం శైవలేనాభిరమ్యం మలినమపి హిమాంసోహో లక్ష్మీం తనోతి కిమివని మధురాణం మండనన్నాకృతీనం. అందమైన వాళ్ళు చక్కనమ్మ చెక్కినా బాగుంటుంది, నలిగింది కట్టుకున్నా బాగుంటుంది, ఏం పెట్టుకోపోయినా బాగుంటుంది. అది లేని వాళ్ళు ఎన్ని చేసినా కోతిమెళ్ళలో అలంకారంగా ఉంటుంది. ఇలా అంటుంటాయి పద్యాలన్నీ, వేమన పద్యాలు అవన్నీ ఇలా చెప్తూ ఉంటాయి కదా. ఇక్కడేమో ఈయన రూపం చూస్తే రూపమే ఎంత బాగుంటే దీనికి తగినటువంటి అజగు శమ ఇంద ఒప్పనై అందాంతో పోటీ పడేటువంటి అలంకారం. ఆ అలంకారాలు, ఆ హారాలు, ఆ తులసి మాలలు, ఆ పట్టు పీతాంబరాలు, కాంచీమున గుణల శోభితాలు, అవన్నీ చూసేటప్పటికి రెండు కళ్ళు చాలడం లేదండి. నిరం పెరుం బడి కళ్ళందరినాయి. ఆయన అలా చూస్తూ ఉంటేట ఒక్కసారి లోకం మామూలుగా పవళించిన సౌందర్యాన్ని చూస్తూ ఉంటే లోకం అనుకోండి క్వైట్ ఆపోజిట్. ఎందుకని నాట உலாவித்திரியும் போது అవయవంகளில் உண்டான పొల్లా అంగవాళ్ళు మరైందు వండ్రు పోలే ఎరక్తం. వాళ్ళు ఎంత జాగ్రత్తగా పడుకున్నా ఏం చేసినా నిద్రపోతున్న వాడిని చూడలేమండి. భయం, జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందో అని భయంగా ఉంటుంది. నాటాలి లోకులకైతే ఇది పరిస్థితి. కానీ పెరుమాళుకు మరైందు ఒன்று போலே இருக்கும் ஓரிடத்திலே இருடுத்த கிடத்தல் செய்தவாறே వైరూప్యంతో కన్నుండు పార్కవండా అదపడి ఇరుపగల్. క్షణాన్ని కూడా లోకంలో అయితే క్షణం కూడా చూడలేం, పెరుమాళ్ళనైతే క్షణం కూడా వదిలి పెట్టలేము. అది తేడా. రెండు క్షణం అనే పదాన్ని ఉపయోగించారు. అక్కడేమో చూడలేం, ఇక్కడేమో వదిలిపెట్టలేము అనేటువంటిది చెప్తున్నారు అన్నమాట. మరేందు పోలేవో ఇడత్తలే ఇరత్తల్ కిడత్తల్ సైవారే వైరూప్యంతో కణ్కొండు పార్కవండా అదపడి ఇరుపగల్ ఎంగనన్రెక్కే. ఇక్కడ అలా కాదండి, అసలు నిద్రపోతుంటే అంత అందంగా ఉన్నాడు. మనకి ఊహలో ఓ ఏడాది పిల్లాడో 6 నెలల పిల్లాడో బొద్దుగా అందంగా ఉన్న పిల్లాడు పడుకుని ఉన్నాడు, చూస్తాం చూడండి. ఎంతసేపు చూసినా ఏదో ఒక ప్రశాంతత ఆ ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ నిద్రలో వాడు తెలియకుండానే చిన్న చిన్న నవ్వులు నవ్వుతూ ఉంటాడు. నా పాప నిదురలో నవ్వుకుంటాడు, వెర్రి లోకము చూసి వెక్కిరించేను. ఏమి అందంగా రాస్తారండి. వాడు నవ్వుకుంటుంటే ఏంట్రా బాబు అంత నవ్వులు అని లోకంగా అర్థం కాదా నవ్వులు. వాడు వచ్చాను ఈ లోకంలోకి, ఏమిటో ఈ భవిత అని
ఒక్కసారి నిద్రలో ఒక ఒక అలా అందమైన మొలక లాంటి నవ్వు ఒకదాన్ని విడిచిపెడతాడు అన్నమాట. అలాగా అంత అందంగా ఉంటే అందమైన శ్రీరామచంద్రుడు పడుకున్నటువంటి సందర్భాన్ని రామాయణంలో సీతామాత ఎలా చెప్పింది అంటే, సమయ బోధిత శ్రీమాన్. ఆ కాకాసురుడు వచ్చి ఎప్పుడు చిత్రకూటంలో ఉన్నప్పుడు అమ్మవారి యొక్క ఒళ్ళో రామచంద్ర స్వామి చక్కగా సుఖసుప్త ఎంత ఆనందంగా తృప్తిగా పడుకొని ఉన్నాడో. వాయసేన తతస్థేన బలవత్క్లిశ్యమానయా సమయా బోధిత శ్రీమ సుఖసుప్త పరంతప. అంత పీస్ఫుల్ గా శాంతంగా ఉన్న ఆ స్థితిలో వచ్చి వాడు చేయకూడని అపరాధం చేశాడు. అప్పుడు ఈవిడ ఒక్కసారి ఎక్కడ మెళుకు వస్తుందో అని భయపడింది. అక్కడికి ఆ పక్కన ఉన్న బెడ్డలు తీసి అలా అలా వెయ్యబోయింది, కానీ వాడు ఆగడం లేదు. ఆ రక్తం పడింది, ముఖం మీద పడింది. తక్కువని లేచాడు. క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన. ఎంత బాగా రాస్తారో వాళ్ళని. 5 తలల పాముతో ఆడుతున్న వాడు ఎవడెక్కడా అంటూ లేచాడు. అయిపోయింది వాడి పని అనుకుంటాం, కానీ అక్కడ వైశిష్ట్యం చెప్తారు. అమ్మ సన్నిధిలో ఉండడం వల్ల వాడికి ప్రాణాలు రక్షింపబడ్డాయని పురుషకార వైభవానికి గుర్తుగా దీన్ని చెప్తారే. సమయ బోధిత శ్రీమాన్యన్ను కిడంద కిడై కాలத்தில் అజిక్క వేండుంబడి ఇరిక్కై. అంత ప్రశాంతంగా అంత హాయిగా నిద్ర. ఇవనులరిల్ செய்வதென்ன మెలకువ వస్తుందేమో ఎన్నో. వైరు పిడిక్క వేండుంబడి ఇరిక్కై. వైరు పిడిక్క వేండుంబడి అక్క తెలుగు చెప్పాలంటే కడుపు పిసుక్కున్నారు అని ఒక మాట ఉందండి. అదంత బాగుండదు వినడానికి కూడా. అంటే అయ్యో అయ్యో లేచేస్తాడేమో శబ్దమవుతుందేమో అని బాధపడ్డంకి ఆ పదం వాడతారు అన్నమాట. ఒక అందమైనటువంటి పదం. మనం చూడండి, ఇంట్లో మన వాళ్ళు వచ్చి చాలా ఇష్టమైన వాళ్ళు పడుకున్నారు. ఏ పని మనిషి వస్తే ఇప్పుడు శబ్దం చేయకు, ఇప్పుడు గొడవలు చేయకు, వాళ్ళు లేచిపోతారు అని బాధపడినట్లుగా ఉండేటువంటి అందం అనమాట. కిడందా ఇకంటే సుఖసుక్తగా ఎంగనపడియాయి గిడయ్యలే కన్నాలే కానపెద్దే. నువ్వు నిజంగా అలాగే నిద్ర ముద్రాభిరామం. అలా ఆనందం చూస్తుంటే అలా ఎంత బాగున్నావయ్యా, ఎంత బాగున్నాయో. నేనైత పరిమాత్త పెద్దలే ఎన్నై పత్త ఎలిందిరెత్తల్. చాలా ఆనందం కలిగింది, కానీ ఎప్పుడో కొంచెం అసంతృప్తిగా అనిపించింది ఆళ్వార్లకి. ఎందుకండి అసంతృప్తి? ఎన్నై పత్త ఎలిందిరెత్తల్. నేను వచ్చాను కదా, ఓ వచ్చావా అని అట్నుంచి ఒకసారి ఇటు తిరిగితే బాగుంటుంది. పట్టించుకోనట్టు పడుకున్నాడండి మరిని అని ఒక్క భావం అలా తొంగి చూసిందిటండి. అంతేకాదు ఎరిద్దల్ ఉలావుదల్. ఆ చూసి ఓహో వచ్చావా అని కాస్త మెలకు వస్తుంది. ఒకసారి లేవడము అన్నమాట. ఏం సైదా ఎన్నదల్, ఏం చేస్తున్నావు, బాగున్నావా అని నోరారా ఒక పలకరింపు. అనయిద్దల్ రారా ఎన్నాళ్ళకి వచ్చావని కౌగిలించు. ఇవి చేస్తారేమో పెరుమాళ్ళు అని లోపల ఇంత రాసి ఉందట నమ్మాడు వారికి. ఈయనేమో హాయిగా అలాగా ఇంకా అందాలన్నీ వలకపోస్తూ పడుకుని ఉన్నాడు. అందుకని అమ్మానే ఏదో నమ్మదు ఎన్ని రాదు ఎప్పెత్తే నాగెల్. నాయన ఇలా చేస్తావా అని అనుకుంటే నీకు నాకు ఏం సంబంధం లేకపోతే నేను నీకోసం ఇలా తప్పించనయ్యా. లోకల్లో 3 మంది ఉంటారు, వాళ్ళ గురించి మనం అనుకుంటామా? మనం అనుకున్నప్పుడే ఈ భావ పరంపర అంతా మనకి కలుగుతూ ఉంటుంది. நான் ஆரியருக்கலாய்த்தே வடி ஓடக்க ప్రాప్తియం ఎన్నైనలియా నిన్రదు నువ్వు స్వామివి నేను నీ సొత్తుని. ఈ ఒక్క సంబంధం చాలయ్యా. ప్రాప్తి అయ్యిట్టిప్పటి ఎన్నై నలియాలాము ఎంగిరారు. ఈ సంబంధం ఆధారంగా చేసుకుని నన్ను నువ్వు బాధ పెడతావా? ఎలా బాధ పెట్టగలుగుతున్నావు? నన్ను ఎలా పట్టించుకోకుండా ఉన్నావు? నేను వచ్చానని తెలిసినా లేవకుండా ఎలా ఉన్నావు? కళ్ళు విప్పకుండా ఎలా ఉన్నావు? దగ్గరికి తీసుకోకుండా ఎలా ఉన్నావు? కౌగిలించుకోకుండా ఎలా ఉన్నావు? అన్ని భావాలు దొంతర్లుగా ఆళ్వార్ల మనస్సులోంచి వచ్చేసాయి. ఒకవైపు నిద్రాకాలిక సౌందర్య అనుభవం ఆనందము, ఒకవైపు చిన్న అసత్యం పలకరిస్తే బాగుండేమో అన్నటువంటి ఆశతోటి నమ్మాళ్ళవార్లు అందంగా చెప్పినటువంటి
பாசுரம் అండి. ஆறாமுதே அடியேன் உடலும் நின்பாலன்பாயே நீராயலைந்து கரைய ఉరుక్కుగిன்ற నెడుమాలే. ఆ పేరే అసలు నెడుమాలే. పెద్ద వ్యామోహ శైలి శ్రీరార్ సెన్నల్ కవరి వీసం. కవిత్వాలు చెప్తే ఇలా చెప్పాలండి. ప్రకృతిని కూడా భగవత్ సేవకి అంకితంగా మలచి వ్యాఖ్యానం చేశాడు. వాటంతటవి తలలూపుకుంటుంటే పెరుమాళ్ళకి చామరం వేస్తున్నాయి అన్నంత రసికత ఆ హృదయంలో. శరీరు తిరెక్కడందై నీళ్లు ప్రవహిస్తుంటే ఆనందనాట్యం చేసే జలం. ఏరార్ కోలం తెగచెక్కడందాయి కండేన్ యమ్మానే. చాలా అద్భుతమైనటువంటి పాసురాలు చెప్పుకుంటున్నాం కదా. మొత్తం అన్ని చదువుకోలేకపోయినా పెరుమాళ తిరువారాధన మొదలు పెట్టేటప్పుడు ఆరాముదే ఎజుందాయి తండ్రి అతృప్తామృతమా లేవయ్య అనుకున్నా చాలుటండి. చివరికి ఆయన అలా తలుచుకున్నా చాలు అన్నమాట. రెండో పాసురం. ఎమ్మానే ఎన్వెళ్ళై మూర్తి என்னை ஆழ்வானே எம்மா உருவம் என்று மாற்றால் ஆவாயிலே செம்மா கமலம் செய்யுனே மிசை கண் மலரும் திருக்குடந்தை அம்மா மலர் கண் வளர்க்கின்றானே என் நான் செய்గేనే. ఆ భావాలకి ఎక్కడ అయింది చాలు అనేటువంటి తృప్తిని ఆళ్వార్లకి రావడం లేదు. ఆ సౌందర్యం ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది అనుకుంటూ అలా పాసుర పరంపర పరుగులు పెడుతోంది. దీనికి ఏంటి, ఈయన ఎంత పిలిచినా కూడా ఆయన వైపు నుంచి ఈయనకేమీ స్పందన కనపడలేదు. అప్పుడు అనుకున్నాక, ఓహో నా పని నేనే చేసుకోవాలనుకుంటున్నావా? పూర్వపక్ష, ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావా అని ఆయన ఏమనుకోకపోయినా సరే అన్ని ఈయనే పరిశీలన వేసుకోవడం అన్నమాట. ఒకవేళ నా పని నేనే చేసుకోవాలనుకుంటున్నావా, నేనే ప్రయత్నం చేసుకుని తనను పొందాలి అని నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు అని నేను తెలుసుకోవాలా అని, నాయన నువ్వు నాకు ఎంత ఉపకారం చేసావయ్యా, ఇప్పుడు సడన్ గా నీ పని నువ్వు చేసుకో అంటే నాకు కొత్తగా ఎలా వస్తుందయ్యా? ఎన్నాళ్ళు నన్ను కూర్చోబెట్టి చక్కగా పెట్టి ఇవాళ నీ తిండి నువ్వు సంపాదించుకో అంటే నేను సంపాదించుకోగలనా? నాకు ఇలా అలవాటు చేసావు నువ్వు, కాబట్టి నువ్వే దయని చూపించాలి అని అంటున్నారు. రెండవ పాసురంలో ప్రతిపదార్థాన్ని చూడండి. యమ్మానే ఆ తండ్రిని ఓ నా స్వామి, ఓ నా స్వామి మాట్లాడేప్పుడు ఓయ్ ఓయ్ అంటుంటాం కదా, అంత ఆత్మీయంగా పిలవడం అన్నమాట. ఓ నా తండ్రి. ఎన్ వెள்ளై మూర్తి, ఏమి స్వచ్ఛమైన రూపమయ్యా అనేది. వెள்ளై అంటే తెలుపు అని ఒక అర్థం అండి, సత్వము అని ఒక అర్థం అండి, స్వచ్ఛత అని ఒక అర్థం. ఎంత స్వచ్ఛమైన హృదయం వల్ల అనేది. ఎన్నయ్యాళ్వానే నన్ను పరిపాలించేవాడా, మా ఎవరువం వేండుమత్తాల్లావాయ్. ఎప్పుడు ఏ అవతారం ఎత్తాలి అనుకుంటే ఆ అవతారాన్ని ఇచ్చా గృహీత తనుహు అని అంటాం కదండి విష్ణు పురాణంలో. తనకి ఏది కావాలో ఆ సందర్భానికి తగినటువంటి అవతారాన్ని ఎత్తగలిగినటువంటి స్వామి. ఆవాయ్ గ్రహించేవాడా. ఏరే మంచి కాంతి కలిగిన వృషభములాగా. వృషభముతో పోల్చడం ఎందుకండి? టీవీకి ఒక అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూస్తే చాలు అలా నిలబడి ఉంటుంది చూడండి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గుణం. సింహంలో ఒకటి, పులిలో ఒకటి, ఎద్దులో ఒకటి, ఏనుగులో ఒకటి, ఆ గుణాలన్నీ చెప్తూ ఉంటారు. ఆ టీవీ ఆ రాజసం పుట్టిపడేటువంటి స్వామి. శైమా కమలం శైలుని ఇర్మిశై కణ్. మరి చుట్టూ ఉన్నటువంటి తోటల్లో మధ్య మధ్యలో చక్కగా ఎర్రటి తామర పువ్వులు పైకి వస్తాయి. ఆ తామర పువ్వులు ఇంతింత దళాలతోటి ఉంటాయి. ఆ పద్మాన్ని చూసేటప్పటికి ఓహో మీరు గొప్ప అనుకుంటున్నారా, నా కళ్ళు అలాగే ఉన్నాయి చూడండి అని ఒకసారి కళ్ళు విప్పి వాటికేసి చూస్తున్నాడు. ఇవి చమత్కారాలు, వ్యాఖ్యాన చమత్కారాలు. నీ కళ్ళు పద్మాలు లాంటివి అని చెప్పడం అన్నమాట. ఆ చెప్పడం అలా చెప్తున్నారు. ఒకసారి కళ్ళు విప్పి చూసేవాడు పద్మాలన్నీ అలా తలలు ఊపుతూ నన్ను చూడు, నా అందం చూడు అంటూ ఒకవేళ అలా ఊగాయో ఏమో. ఓ
నా కళ్ళు అంత అందంగానే ఉంటాయమ్మా అంటున్నాడు అన్నట్లు వాటికేసి అమ్మలరకన్ ఆ పద్మాల్లాంటి నేత్రాలని వళరగిన్నానే. ఇప్పుడు ఎందుకయ్యా కళ్ళు మూసుకుని పడుకున్నావు? నానేం సేగేన్ ఏం చేయను? నువ్వేమో నా అజ్ఞానాన్ని పోగొట్టావు, నన్నేమో సాత్వికుడిగా చేశావు, నీ గొప్పతనాన్ని నాకు తెలియచేశావు. నీ భక్తులందరి కోసం ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ ఏ అవతారంగా వచ్చి రక్షిస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందో ఆయా అవతారాలన్నీ అవలీలగా ఎత్తేసావు. ఇప్పుడు ఏమో ఈ తిరుక్కుడందరికి వచ్చి ఇలా కళ్ళు మూసుకుని నాతో ఒక్క మాట మాట్లాడక పడుకుంటే నిన్ను పొందాలంటే నేనేం చెయ్యాలి? అది నాకు చెప్పు. నిన్ను పొందాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అంటున్నారు అన్నమాట. 7 వ్యాఖ్యానము 261వ పేజీ, ఈ 2వ పార్ట్. ఇప్పటి కూపెడச் చేయదేయం ప్రతిదినం కన్నామయ్యాలే. ఇలా పిలిచినా కూడా స్వామి ఏం బదులు చెప్పకపోవడం వల్ల ఉమ్మడయ్య కార్యం నీరే చెయ్యమెత్తన ఎండ్రో ఎన్నిరందానాగొండు. మీ పని మీరు చూసుకోండి ఆళ్వారు, అన్నిటికీ నా దాకా వస్తారేమిటి అన్నట్లు అనిపించిందట ఆళ్వార్లకి. మున్పు పండిన ఉపకారంగళై చొల్లి కూప్పడిగిరారు. తండ్రి మొదటి నుంచి నువ్వే నాకు ఉపకారాలు చేశావు, ఇవాడు నన్ను చేసుకోమంటే నాకు ఎలా చేతన వస్తుందయ్యా? యమ్మానే ఒక అందమైనటువంటి మాట చెప్పారు. ఏమిటి? ఉడమయ్యో ఉడయ్యమనో ఉడమయ్యే నిర్వహిప్పారు. ఏమయ్యా? ఉడమయ్య అంటే ఏమో దేహము, ఉడయ్యవన్ అంటే దేహం కలిగిన వాడు. దేహం చేస్తుందా? దేహం కలవాడు ఏ పనైనా చేస్తాడా? నేను నీకు దేహాన్ని, నీ సొత్తుని. మన దగ్గర ఓ పుస్తకం ఉంది, నేను చదవాలి, నేను తీసి పట్టుకోవాలా? పుస్తకం ఎగురొచ్చి నా చేతిలో పడుతుందా? ఎవరు చెయ్యాలి ఆ పని? నువ్వే చెయ్యాలి. అందుకే ఉడమయ్యో ఉడయ్యవనో ఉడమయ్యే నిర్వహిప్పాలి. நீயேயின் காரியம் செய்து தலக்கட்டிகள் ఎన్గైకు బెరుం నానేయా ఇరుందాను. అలాంటి స్వతంత్రుడుగా నేను కనిపిస్తున్నాను, నా పని నేను చేసుకుంటాలే అని నీకేమన్నా నా యందు చెడు భావన ఏమన్నా ఉన్నట్లుగా కనిపిస్తోందా? ఎమ్మా అనే ఉడమై నిర్వహిప్పార్, ఎమ్మా అనే ఎన్నాదనే ఎమ్మానే ఎన్ వళ్ళైమూర్తి పతిం విశ్వస్య యస్యాస్మి ఎంగర ప్రమాణం కొండు అరిందేను. ఏమండి? 2 వేదవాక్యాలని చెప్పారు. పతిం విశ్వస్య, లోకాలకంతటికి పతి అని నాకు తెలిసిందయ్యా. యస్య అస్మి, ఎవరికి నేను దాసభూతున్నా అది నాకు తెలిసిందయ్యా. ఇది తెలిసిన తర్వాత నాకు తెలియకుండా పోతే హాయిగా ఏ జ్ఞానం లేకపోతే అదే బాగుండేదేమో. ఒక్కొక్కళ్ళు అంటుంటారు, ఎందుకు వచ్చింది చదవండి, అనవసరంగా చదువుకున్నాం, చదువుకోవడం వల్ల ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అని మనకి ఎన్నో అడ్లు వస్తున్నాయి. అసలు ఏమి చదువుకోని వాడే అదృష్టవంతుడు, పెరుమాళ్ళు ఆయన్ని చక్కగా భక్తి గ్రహించి స్వీకరించేశాడు అంటుంటారు కొంతమంది. అలాగా ఇక్కడ பெண்ணை எங்கனே செய்தபடியென்னில் சுத்த ஸ்வரூபனாகையாலே தன் படிகள் ஒன்னும் குறையாதபடி எனக்கொத்தன் பேராகத்தானே காட்ட కంటే నా పరిశుద్ధ స్వభావుడివి అన్నారు. అంట స్వచ్ఛ స్వభావుడివి. ఎందుకని ఏం చేశావు? నిన్ను నాకు దర్శింపచేశావు, నిన్ను నేను సేవించుకున్నాను. నీ స్వరూపం, నీ స్వభావం, నీ గుణాలు, నీ రూపం అన్ని నేను నువ్వు దర్శింపచేస్తే దర్శించా. నా శక్తితో నేను చేయలా. ఏమయ్యా, నువ్వు నాకు కాస్త అజ్ఞానం మిగిలిస్తే బాగుండేది కదా. ఎందుకు అజ్ఞానం లేకుండా అన్నీ తెలిసేలా చేసావు? అజ్ఞానం అనుకో, నాకేం తెలియదు కాబట్టి నేను నిన్ను సేవించను అంటే నువ్వే రక్షించేవాడివి. ఇప్పుడేమో అమ్మో స్వామివి, నువ్వే రక్షించాలి అనే జ్ఞానం నాకు ఇచ్చిన తర్వాత ఎమ్మానే ఎన్ వళ్ళై మూర్తి పతి విశ్వస్యాయస్యాస్మయంగర ప్రమాణం కొండరిందే నో పిన్న ఎంగనే செய்தபடையன்னில் சுத்த ஸ்வரூபனாகையாலே தன் படிகள் ஒன்னம் புரியாதபடி எனக்கு தன் பேராகத்தாనే కాటకండే తానే కాటకండే అనే చూపించాడండి. ఇదిగో ఆళ్వారు, నన్ను చూడండి, నన్ను చూడండి, మీకు నేను మయర్వరం అదిలనం మరుడి నన్ను యవనవన్ చక్కటి జ్ఞానాన్ని ఇస్తున్నాను, దర్శించండి అంటూ నువ్వు ఇస్తే కదయ్యా నేను చూడగలిగాను. సిరిదు వయర్వు కిడక్క నీ అరుణ నానాగిల్ నాన్న ఆరి ఇరుక్కలా ఇస్తే నువ్వు కటాక్షిస్తే కదా నేను నిన్ను చూడగలిగాను. మూర్తి
రూపమాయి స్వభావத்தை నినక్కరదు. మూర్తి అని అంటే ఏంటండి? అమ్మానే ఎన్ వెள்ளై మూర్తి అన్నారు పాసురంలో. మూర్తి అంటే రూపము అని అర్థం ఉంది, స్వభావము అని అర్థం. ఆ పెరుమాళ్ళ మూర్తిని ఇలా తీసుకురండి అంటే అక్కడ విగ్రహము అని అర్థం, రూపము అని అర్థం. నీ మూర్తిత్వాన్ని నేను తెలుసుకున్నాను అంటే నీ స్వభావాన్ని నేను తెలుసుకున్నాను అని అర్థం. స్వభావத்தை நினைக்கிறது சுத்த ஸ்வபாவனை என்னையாழ்வானே ஆட்டுகிறபோது தெரிய காட்டி பின்னை என் వழிయే ఆకి ఎన్నై కైవిట్టాయా. అక్కలేనివన్నీ నాకు చూపించి మార్గాలు చూపించి నిన్ను చేర్చుకుని ఇప్పుడు నీ అంతటి నువ్వు చేసుకో అంటే నేను ఎలా వెళ్ళాలో ఏం చేయాలో నాకేమీ తెలియట్లేదు. ఇంతదాకా చేపట్టుకు తీసుకొచ్చావు, ఇక్కడి నుంచి కూడా చేపట్టుకునే తీసుకుని వెళ్ళు. అంజనీయమణనారై మాసరిసోది తొడక్కమాన వ్యసనంగళయ్యం పోకి. ఏమయ్యా, అంజనీయమణనారాయణలో ఏదో దౌత్యం పంపాను, కాంతి తరగని రూపమాని మాసరిసోది అనేటువంటి దాంట్లోను భగవద్ విశ్లేష దుఃఖాన్ని నేను ఎంతగానో అనుభవించాను కదా. ఆ దుఃఖాలన్నిటిని నువ్వు తగ్గించావు కదా. గుణజ్ఞానత్తాలే ధరెప్పెత్తు కొండ పొందబడి నీ గుణాలన్నిటినీ నాకు దర్శింపచేసావు కదా. నన్ను ఇలా నిలబెట్టావు కదా. ఎమ్మా ఉరువం ఎమ్మా ఉరువం అంతా నాకు ఇంత ఉపకారం చేసి ఎమ్మా ఉరువం ఎనక్కాగవం మాసరి తరక్కాగవం నీ పడుంబాడ అరివుదియే. మా కోసమని ఆశ్రితుల కోసమని ఎన్ని కష్టాలు పడ్డామయ్యి. ఏమిటయ్యా మరి అవతారాలు? చేప అవతారం ఏమిటయ్యా? అవును, మరి ఏం చేయమంటావు? నీళ్లలో దాచేశాడు. నీళ్లలో ఉండే జంతువు హాయిగా ఉండగలిగింది చేప. కాబట్టి అలాగా ఇలాగ ఏ అవతారం అవతారమే, మంచి చెడు రూపం అని చూసుకున్నాడా? మరి వరాహ అవతారం ఏంటండి? లక్ష్మీదేవి అంటుంది, హనుమాచార్య చరిత్రలో ఎక్కడో ఒక చోట వస్తుంది అనమాట. మరి ఏమిటండి ఆ అవతారం ఎత్తారు, పక్కన నిలబడడానికి కొంచెం ఇదిగా ఉందండి అంటుంది అండి లక్ష్మీదేవి వరాహ అవతారంలో. అంటే మరి భూమి పిరాటిని పైకి ఉద్ధరించాలి అంటే, దంష్ట్రాగ్రంథ దాన్ని పైకి తీయాలి అంటే మరి ఆ రూపాన్ని ఎత్తవలసి వచ్చింది. ఎవగయ్యాలం విలక్షణమాన విగ్రహం, అది ఉపయోగపడడం ప్రధానం, నాకు ఎలా ఉంది అనేటువంటిది కాదు. అదావదు ప్రకృతిని స్వామధిష్టాయం గరిపడియే అప్రాకృత దివ్య సంస్థానమాయిరెగ్గం ఏ మా ఉరువం ఎం మా ఉరువం అలా రెండు రకాలుగా విడదీయచ్చండి పాసురాన్ని. ఎం మా ఉరువు అని అంటే ఏంటంటే భక్తుల కోసమని ఎంత గొప్ప రూపాన్ని ధరించావయ్యా. అది ఎం మా ఉరువు, మా అందరి కోసం ఇంత గొప్ప రూపాన్ని ధరించావు. ఏ మా గురువు అంటే ఏ విధంగానైనా సరే అవడంతో రెడీ అయ్యావు. ఇది అందమైందా, ఇది అందం కానిదా అనేటువంటి భేదం లేకుండా అప్రాకృతమైనది దివ్యదేహం అనేక జన్మలు ఎత్తావు. ఒకటా రెండా? మా జన్మలకి అంతుందయ్యా. నీ కటాక్షం కలిగితే మాకెప్పుడో ఒకప్పుడు మోక్షం వస్తుంది. మాలాంటి వాళ్ళు ఎన్ని వేల మందో, నీకు అంతు లేదు. అలా జన్మలో అవతారాలు ఎత్తుతూనే ఉండాలి. బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ధాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని ఇతరుల కోసమని నువ్వు ఎలాగైతే అలాగా స్వర్గతం స్వామధిష్టాయంగరపడియ అప్రాకృత దివ్య సంస్థానమాయిరక్కై వేణుమత్తాల్ తనకు వేండు ఉరుక్కొండు ఎంగరపడియే. తనకి కావలసినటువంటి ఇచ్చా గృహీత తను దేవకి పూర్వ సంధ్యాయామావిర్భూతం ఎలా కావాలో అలాగా అవతారం ఎత్తిన తండ్రి ఇచ్చెయ్యాలే ఎన్నుదల్. నీ అవతారానికి కారణం ఇచ్చ, నా పుట్టుకకి కారణం పూర్వజన్మ కర్మానుభవం. అంత తేడా ఉంది మా ఇద్దరికి, మన ఇద్దరికి. ఆశ్రితరు వేండు మాత్తారెన్నుదల్ తమరు వందదెవ్వరు అవ్వరవం తానే అన్నక్కడ వెదిగే. నీకు ఎలాంటి ఆనందాన్ని కలిగించి సౌకర్యంగా ఉంటుందో ఆ రూపాన్ని ధరించగలిగిన సామర్థ్యం ఉన్నవాడా? మనకి ఎక్కడ సామర్థ్యం ఉందండి? ఈ ఉన్న రూపాన్ని ఏదైనా అందంగా చేసుకుందామంటే మనకు ఉందా? ఎన్ని వాడినా ఎన్ని చేసినా కుక్క తవ్వక వంకదే. ఉన్న రూపం రూపే, దాన్ని ఏదో మార్చాం అనుకుంటాం, తృప్తి పడుతుంటాం, బ్రతుకుతూ ఉంటాం. పెరుమాళ్ళు అలా కాదండి, ఎలా కావస్తే అలాగా. ఎన్నక్కడ వదిలే ఎవ్వరు వెండ మాతాలావాయ్ ఎన్నెన్న యోనియుమాయ్ పిరందాయ్ ఆ సిద్ధార్థమాగని కొళ్ళాదబడి ఉండో ఎమ్మా ఊరు. ఆశ్రితుల కోసమని ఎన్ని జన్మలు ఎత్తావు తండ్రి అని
ఆయన యొక్క పరిశుద్ధ స్వభావం, ఆశ్రిత జన రక్షణము అనేటువంటి గుణాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎమ్మానేయం వెள்ளైమూర్తి ఎన్నయ్యాழ்వానే எம்மா உருவம் வேண்டும் அட்டாலாவாயிலேரே செம்மா கமலம் செல்நேர்மிசை கண்மலரும் திருக்குடந்தை அம்மா மலர் கண் வளருகின்றானே சரிகேனே தேவேசம் போலநாதம் நதகித மனசம் பத்மநாபம் ரமேశம் నిగమశిరో యోగ భట్టారగో జాగోవిందం పూరనాదేన మారాధృత్యామనార్యో మమరదినదే రామ పద్మార్చనాథాంతిరువనన్మాసయన మొదలే சடகோபர்ணாத்தமனசீரு யக்கொண்டார் மணக்கால் நம்பி சென்றார் மாடவந்தார் குமாராதரர் குருகைத்திரார் கம்பாம் எதிராசன் கோவிந்தர் வட்டர் வேதாந்த வரையில் கண்ணர் தம்முடையனும் வெள்ளையோர் எழுத்துக்கு எழுந்து கற்பனாபரிவருளால் திருவடைகின்ற தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னினுள் சேருந்தருவேனும் வஸ்து தேவராஜாய சதுர்ராம நிவாசினி रामानुजार्यदासस्वसुताय पुंसाय नमस्ते सैतनाथ कुन्ते नगर जन्मने प्रसाद दत्त परम प्राप्यते कन्ये सारणे श्रीशैले सदया पात्रं दीभक्त्यादि गुणान्वयतेन्द्र परोणं वन्दे रम्यजामातरं मनवाळ திருவாய்மொழிப்பருளை மாதவ வாழ்வாழும் மனவாழ மாமனவன் வாழியவன் மாறும் திருவாய்மொழிப்பருளை மாண்டோர் தேரும் வடிவரைக்கும் द्रविड़ वेदरहस्य जातं श्रीगौतमन्वय संस्कृतभागदेवं गोपालदेशिकं शरणं प्रपद्ये कौशिकान्वयि सञ्जातं वेङ्कटादितनुभवं वेदान्ताचार्य संस्कृतं उडैवर्णमां भजे श्रीमद्वेङ्कटरमणाशिष्यं सत्शिष्यसेवकं श्रीलक्ष्मणार्य विबुधं सत्प्रिये अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।